కానీ ఆ రాముడు ఏ రీతిగా ఉన్నాడో చెప్పుము. ఆహా తల్లి, మీ కొరకే ఇలా రాముడు చాలా సిద్ధగ్రాంతులై ఉన్నాడు తల్లి. సీత ఆయన కలవరిస్తా ఉన్నాడు. కంటికి నిద్ర లేదు, కడపకు అన్న ఆహారం లేక ఆ రాఘవుడు సీత అని చాలా దుఃఖిస్తున్నాడు తల్లి. నీ రాఘవోసమై చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రండి తల్లి, నా భూమి పైన కూర్చున్నాను, తీసుకెళ్ళి ఆ రాముల వద్ద దించుదగాక నేను. ఓ తల్లి, ఆహా తల్లి, నేను ఈ రాముల ఇక్కడ నుంచి నేను రాముల వద్దకు పోవాలంటే నేను ఎన్నో రోజుల నుంచి నా కంటికి నిద్ర లేక కడుపుకు అన్నం లేక నేను సోలిపోతూ ఉన్నాను తల్లి. ఈ అడవులో నాకు ఏదైనా ఒక పొలము కొరకు నాకు సెలవు ఇచ్చినా కూడా పొలము వెళ్ళి పోయలేదు నాకు. అమ్మా నాకేమో గాని ఆ కాలవుచున్నది, ఎన్నో రోజుల నుండి నాకు కడుపుకు తిండి లేక నేను సోలిపోతున్నాను తల్లి. ఈ అడవుల లోపల నాకు ఏదైనా ఒక ఫలముకు సెలవిచ్చినా కూడా నేను పోయి ఆ ఫలం మహిళలు పెద్దగిరి కావాలి. గొప్ప అవకాశం అదృష్టంగా భావించాలి. స్వామిదార ఫలాన్ని స్వీకరించి ఇష్టమైన భక్తితో స్వీకరించండి, తప్పకుండా సంతానం జరుగుతుంది. ఆహా తల్లి, ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము, ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము, ఆ ఫలము సెలవివ్వవే మాయమ్మ జనని, ఆ ఫలము ఆ ఉద్యానవనంలో ఫలములు ఉన్నాయి. నాకు సెలవిచ్చిన కూడా ఒక ఫలము దొరుకుతుంది, నేను వెళ్ళిపోయాను. వారు వలయం చేయగలరు తల్లి.
పళ్ళ విషయం అంటున్నావా? విషమొస్తే పల్లాకు ఆ రామ మంత్రము పఠించినంత లోపల నాకు అమృతం కావాలి తల్లి. మీరు నాకు తెలవసగుడి. అయ్యో రామనామము స్మరించువాడవు. ఈ పాపాత్ముల ద్రవ్యం పొడుగును జల్లదు. ఈ సముద్రం యావలా ఎన్నైనా ఫలములు భక్తులు. ఇది కదా అలాగే తల్లి ఆ రామనామం చేసుకుంటా నేను ఇప్పుడే వెళ్ళిపోయే ధనుజుల కంటపడకుండా ఒక ఫలము తీసుకొని మహారాజుకి మహాదేవికి
భక్తులు మొత్తం నాకు అందరూ అక్కడ వచ్చిన రాష్ట్రను అతమోదరించి ఈ బలము పుట్టుతొక్క విద్య అడ్డు వచ్చిన వారిని అందరినీ అతము చేస్తుంది. రేపు 9 గంటలకు పట్టాభిషేకం ఉంటుంది. పట్టాభిషేక తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరి గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కనుక అందరు భక్తులు తప్పకుండా అన్నదానానికి అందరూ కుటుంబం సమేతంగా రావాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు ఉన్న గంశెట్టి తిరుపతి ఇస్తాన్లు మరియు ప్లేట్లు, తోట సుజాత శ్రీనివాస్ కూలింగ్ వాటర్, గంశెట్టి వేణు 1000 రూపాయలు, దడంగి బుచ్చయ్య 3450 కిలోల రైస్, స్వరాజ్ షోరూమ్ చంద్రయ్య 5500, గంశెట్టి తిరుపతి మక్కయ్య 1000 రూపాయలు, దుర్శెట్టి రవీందర్ 1000 రూపాయలు, పూదరి అంజన్న సత్తయ్య 1000 రూపాయలు, కుప్పాల చిరంజీవి పోషం పెరుగు బకెట్, మిట్ట బుచ్చయ్య 1116, జపతి రాజన్న 1000 రూపాయలు, కీసరి సంతోష్ 1000 రూపాయలు, పల్ల మహేష్ 516, కుప్పాల రాజన్న 1000 రూపాయలు, గన్శెట్టి సతీష్ 25 కిలోల బియ్యం, ఇందూరి భూమయ్య 500 రూపాయలు, బిరుదు బాబు 1000 రూపాయలు, జయపతి స్వామి 1500 రూపాయలు, బిరుదు అంజన్న 25 కిలోల బియ్యం, జంబి సునీత 1000 రూపాయలు, భీమరాజుల హరీష్ పెరుగు బకెట, భక్తుల వెంకన్న 1000 రూపాయలు, బాలాజీ బెల్లంపల్లి 500 రూపాయలు, పుప్పాల అంజన్న హనుమంతు 1000 రూపాయలు, తోట మహేష్ చిన్నన్న 4000 రూపాయలు, బియ్యం దుర్గం రాజలింగు 1000 రూపాయలు, కొండపల్లి సాంబయ్య 500 రూపాయలు, కొండపల్లి రమణ 1000 రూపాయలు, తోట వెంకన్న 1000 రూపాయలు, కొండపల్లి రవి 500 రూపాయలు, ఇందరపు బక్కయ్య బానయ్య 1000 రూపాయలు, దూర్పం శంకరి 1000 రూపాయలు, జంబి శ్రీను మారయ్య 1000 రూపాయలు, గడ్డం మల్లగౌడ్ 500 రూపాయలు, దుర్గం కృష్ణస్వామి డీజే 1000 రూపాయలు, డెప్పటి బాబు శంకర్ 500 రూపాయలు, అల్లంపల్లి రాయేశం 500 రూపాయలు, బిర్దు మల్లేష్ శంకర్ టెంట్ హౌస్ మన అన్నదానికి సంబంధించిన టెంట్ హౌస్ మొత్తం, జంపాల శేఖర్ 1000 రూపాయలు, కొండు రమణ 1000 రూపాయలు. వీరందరి సహకారంతో మనం రేపు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున తప్పకుండా అందరూ అంటే చందా ఇచ్చిన వాళ్ళని కాకుండా అందరూ వచ్చి ఈ 5 రోజులు వీక్షించిన వారు మరియు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదే విధంగా ఇప్పుడే గొర్లపల్లి మహేష్ 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ ఆ యొక్క శ్రీరాముని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నల్ల రాజేందర్ పోస్టర్ 500 రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. వీళ్ళందరికీ మా రామాలయం కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. Come on,
ఎక్కడో కోతులు వచ్చి మన లక్కలో లోపల వచ్చి ఒరే సేవక నా చిన్న కుమారుడైనా అక్షయాన్ని కోరుకున్నాను. శివ శివ శంకర శివ శంకర కుమార్ అక్షయ చల్లవార్తలకు కుమార్ అక్షయ మన వనములో ఎక్కడో కోతి వచ్చి మన మనమంతా పాలేసి మన రక్తతులందరినీ చంపేయన్నాడా పోయి ఆ కోతిని పట్టుకొని
వృత్తి ఉన్నదా అని రావణ బ్రహ్మ పుత్రుడైన అక్షయునికి వెరగవ. ఒరే అక్షయ, నీలాంటి అక్షయులు లక్షలు వచ్చిన ఈ వానరేంద్రుని వారములకు సరిపోరు, వెళ్ళిపోరా. రాక్షసాడమా అరే అక్షయ, చిన్నవాడముల నిన్ను చంపని నీ కోసము నీ ఇంటి లోపల నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళిపోరా అక్షయ. నీతో పోరున్న నాతో యుద్ధం చేయడం ఎంతవాడు అంటుంది, నీతో యుద్ధం చేయడం ఎంతవాడు అంటుంటేవా సంగరమును చౌరంగ సంగరములో నా మీద నువ్వు గెలవజాలము, వెళ్ళిపోరా అక్షయ. అడవి
పేలకురా పేగిరంగా నువ్వు ఇక్కడి వెళ్ళి వెళ్ళిపోము మీ మాటలకు భయపడవాడు కాదు. హలో అక్షయ, ఎందుకురా నాతో యుద్ధం చేయడకు ఎలా కోరుకుంటా ఉన్నావు? వెళ్ళిపోరా. ఎలా అక్షయ పారిపోకుండా నువ్వు ఇక్కడ నిలబడితే కాదురా నాతో నువ్వు రణంలో గెలిచినట్టే. అరే అక్షయ, ఎక్కువ మాటలాడవా చచ్చిపోయేవాడవా, ఎక్కువ మాటలాడవా చచ్చిపోయేవాడవా, ఎక్కువ మాటలాడవా చచ్చిపోయేవాడవా, ఎక్కువ మాటలాడవా చచ్చిపోయేవాడవా, ఎక్కువమంది నిన్నులలో దక్కుడే దుఃఖమునలు, ఎక్కువమంది నిన్నులలో దక్కుడే దుఃఖమునలు, ఎక్కువమంది నిన్నులలో దక్కుడే దుఃఖమునలు, ఎక్కువమంది నిన్నులలో దక్కుడే దుఃఖమునలు, ఎక్కువ మాటలాడవా చచ్చిపోయేవాడవా. ఎక్కువ మాట్లాడి నువ్వు నా దగ్గర బతికిపోయావనుకుంటున్నావా? ఈ వానరేంద్రుని ప్రతాపం నీకు తెలియదు. నీకు ఇట్లా రాదురా. నోరు మూసుకో. గంగపురపురి ఏమిరా నా చిన్న కొడుకైనా అక్షయుడికి ఏమైనా చనిపోయినాడా? కుమారా ఇంత పని అయిపోయా కుమారా అక్షయ, నువ్వు ఆ వనములకు తోలకుండా నువ్వు బతికేవాడవు కావచ్చు నువ్వు. శంకరా బాబాయంకరా ఎంత పని అయిపోయా శంకరా శివశివా. ఒరే సేవక, నా పెద్ద కుమారుడైనా ఇంద్రయుని తోలుకొని రమ్ము. అయ్యో మహారాజ్
చేసేదరా శంకర పూజలు చేసేదరా కురుమంగయ్యని చేసేదరా ఇంద్ర చంద్ర దేవేంద్రుల గెలచిన ఇంద్ర జిత్తునా నామమురా ఇంద్ర చంద్ర దేవేంద్రుల గెలచిన ఇంద్ర జిత్తునా నామమురా ఇంద్ర జిత్తునా నామమురా ఇంద్ర జిత్తునా నామమురా. అయ్యా మహారాజా, సేవక మీ పేరేమంటారు? మా నామము తెలుపుమంటివా? ఈ లంకాపురి పట్టణమును పరిపాలించేటి దశకంఠుని పెద్ద కుమారుడను. నా నామము ఇంద్రజిత్తు అంటారు రా. అవును. ఏమిరా ఏమో కారు పూతలు పూసుకుంది. అయ్యా మహారాజ్, ఆ, మీ నాయన గారు తోలుకొని రమ్మన్నారు. సరే వెళ్దాం కదురా. నాకు పట్టుకో. ఓం శివ శంకర పాప భయంకర 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 కాపాడగరా హే శంకర కాపాడగరా హే శంకర ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర కాపాడగరా హే శంకర కాపాడగరా హే శంకర. ఆహా నాయన గారు, మీకు ఇదే వందనములు. కుమార ఇంద్రయిత, నాయన గారు, నిన్ను పిలిపించిన కారణము చెప్పమంటవా? అవును నీ తండ్రి. సహోదరుడైన అక్షయుణ్ణి ఎక్కడో కోతి వచ్చి చంపివేసినాడా? ఇప్పుడే నువ్వు పోయి ఆ కోతిని పట్టుకొని రమ్ము. ఆహా శివ శివ. అవునా తండ్రి గారు? అవును కుమారా. తండ్రి విను నాదు వాక్యము త్వరగా నీవు ఘనుడనుకోని వాడెంత గాత చేసే మీ కటాక్షము చేతనే
తండ్రి. నేను ఇప్పుడే చల్లగా వద్దు చల్లగా వద్దు నువ్వు పోయి పోతే పానంతో పట్టుకొని నువ్వు సరే నాయన గారు. ఆహా తమ్ముడా అక్షయ, ఆహా తమ్ముడా అక్షయ, కోతి ఎంత పని చేశారా తమ్ముడా? తమ్ముడా తమ్ముడా అక్షయ, తమ్ముడా కోతి ఎంత పని చేశారా తమ్ముడా? తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా అక్షయ. 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 తమ్ముడా తమ్ముడా అక్షయ, తమ్ముడా నీవు నాకు దాపాయమనుకుంటే. తమ్ముడా నీవు నాకు దాపాయమనుకుంటే. తమ్ముడా నీవు నాకు దాపాయమనుకుంటే. తమ్ముడా నీవు నాకు దాపాయమనుకుంటే. నమ్మేదిగా నిన్ను నాదే నిత్యముగాను. తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా బంధు తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, బ్రహ్మదేవుడు మొదట భగవాను రాజేను. బ్రహ్మదేవుడు మొదట భగవాను రాజేను. సంహరించెను కోటి సామాన్యుడవుగాను. తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, పూర్వజన్మమున ఏమి పూజ చేసితివో నీవు. పూర్వజన్మమున ఏమి పూజ చేసితివో. పూర్వజన్మమున ఏమి పూజ చేసితివో నీవు. పూర్వజన్మమున ఏమి పూజ చేసితివో నీవు. నిర్వహించితి పొత్తు నీకేలా కలిగేరా. తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, గారామముతోడా శృంగారముగా వెలిగితివి. గారామముతోడా శృంగారముగా వెలిగితివి. గారామముతోడా శృంగారముగా వెలిగితివి. కోరి మమ్ముల బాసి నూరావైతివ నేడు. తమ్ముడా తమ్ముడా అక్షయ, తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, మదలాగా నీవు నా మది ఎడబాయకుందువు. మదలాగా నీవు నా మది ఎడబాయకుందువు. పదవీకు సాగిని చుడితుల చేసేరా. తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా అక్షయ. తమ్ముడా తమ్ముడా అక్షయ, తమ్ముడా తమ్ముడా అక్షయ, నీవు నా ముద్దు తమ్ముడా
పని చేశారా తమ్ముడా? తమ్ముడా ఎంత పని అయిపోయినా తమ్ముడా? తమ్ముడా తమ్ముడా ఎంత పని అయిపోయిందా తమ్ముడా? తమ్ముడా సోదరాని దాయాలే దారా ఇంత పని చేసింది రాక్షయ ఆ కోతి వాళ్ళకు పోకున్నా బ్రతికేదమ్మా ఇంత పని చేసింది ఆ కోతి నా సహోదరులకు అక్షయుని చంపి రణరాక్షుడని మురిగించుదేవా నేను మోసపుచ్చండి ఇంద్రజిత్తు వచ్చినాడు అయితే మీరా నీ తమ్ముడు చెప్పినట్టుగానే నిన్ను కూడా వధించినది ఏమిరా ఏమి కూర్చుండిరా నా రవాణాయతో
క్రూరమైన బాణం చేతున్నది కాక. అరే ఇంద్రజిత్త నాతో రణము చేయాలంటే చేత నాకు నాతోని వారు చేయడా నీ వల్ల కాదురా వెళ్ళిపోము లేదా నీ తమ్ముడు చంపిన విధంగానే నిన్ను వధించగలను కదా. ఏమిరా ఏం మాట్లాడుతుండేవిరా? నా సరి కాను ఉండవా? నా సరి కాను నా సరి సమానుడవు కాదు. నీవు ఇప్పుడే ఇక్కడ నిలువు, ఇప్పుడే చూచగలవు. ఆహా నాతో యుద్ధం చేయడప్పుడు నేను సరిపోనంటున్నావా? అవునురా. ఈ కరుణను మరిచవా కూడా లోకంలో నిన్ను బ్రతకనీయకుండా నేను పరాలోకము పంపిస్తాను రా. ఏమిరా వానరా? వాన వదులుచుండి వేరేరా. పచ్చనిదిగా చూడరా పచ్చనిదిగా చూడరా నీ పైకి ఇప్పుడే బాణం వస్తున్నది, కాచుకోను. ఈ ఆంజనేయుడు ఆ వరమే నాకెందరా? ఆ ఇంద్రుని రణములోనే గెలిచిన వాడన్నాడా? వీనికి ఇట్టు కాదే. ఎన్ని బాణములు వేసినా వృధా పోవచ్చున్నాయే. అంజలి సుత వినల బ్రహ్మ